హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను రూప్చంద్ చేపలు ఇగురు వండుతున్నానండి. చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. కారం, ఉప్పు, పసుపు తీసుకుంటున్నానండి. ముక్కలకి మ్యాగ్నేట్ చేద్దామండి. చేపలు మ్యాగ్నేట్ చేసానండి. ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. చేపల ఇగురు కోసం 5 ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు చక్కగా కన్ఫర్మ్గా తీసుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుందామండి. టమాటా కూడా సపరేట్గా పెట్టుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకోవాలండి. గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుందాం. సరిపడా ఆయిల్ పోసుకోండి. నూనె వేడయిందండి. కొద్దిగా మెంతులు వేసుకుందాం. ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. ఉల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ బాగా మగ్గాలండి. ఉల్లిపాయ మగ్గాక టమాటా పేస్ట్ కూడా వేసేసుకోండి. టమాటా వేసాక బాగా మగ్గాలండి. పచ్చివాసన రాకుండా బాగా మగ్గించుకోండి. ఇంతో వాటర్ పోసుకుంటున్నానండి. అది కూడా బాగా ఉడకనిద్దాం. టమాటా పేస్ట్, ఉల్లిపాయ బాగా ఉడికితే పచ్చివాసన అది ఉండదండి. పెట్టేసుకుందాం. చేప ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన ఈ చేప ముక్కల్ని కూరలో వేసేసుకుందామండి. చేపల కూరలో గరిటె పెట్టకూడదండి. ఒకసారి ఇలా కదుపుకున్నామండి. కుదుపుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. వాటర్ పోసాను కదండి, మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు దగ్గరికి వచ్చే వరకు. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. బాగా దగ్గరికి వచ్చేయాలండి. చేపల కూర ఇగురు కదండి, అది ఉడుకుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చేపల ఇగురు ఉడికిపోయిందండి. దింపేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా జిమ్ముకుందామండి. రూప్చంద్ చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా జిమ్మేసాను. చూడడానికే చాలా బాగుంది కదండి.